హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్షి టాక్స్. ఈరోజు మాకు ఈవినింగ్ వర్షం పడడం వల్ల వేడివేడిగా బిస్బిల్లాబాద్ తినాలనిపించి చేసుకున్నాము. దానికి కావాల్సినవి ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, మినప్పప్పు. మిరియాలు ఒక 10 to 12 తీసుకుంటే సరిపోద్ది. ఎక్కువ తీసుకుంటే ఘాటు ఎక్కువైపోయి తినలేము. ఇంట్లో ఉండే వాటితో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. 1 కప్ రైస్, 1 కప్ కందిపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు. రైస్ ఎంత తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీలో కందిపప్పు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినడానికి. ఇప్పుడు పెసరపప్పు, కందిపప్పు లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైనే ఫ్రై అవుతాయి కానీ లోపల వరకు ఫ్రై అవ్వవు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది. అవి ఫ్రై అయ్యాక మనం తీసుకున్న 1 కప్ రైస్ బౌల్లో వేసుకొని కందిపప్పు, పెసరపప్పు కూడా వేసుకొని వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానాలి ఇవి. మనం ఇందాక తీసుకున్న ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. లైట్గా ఇవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోండి. ఈలోగా చల్లగా అయితే మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి అవన్నీ వేసుకోవచ్చు. బీన్స్, బఠానీ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ప్రజెంట్ మేమైతే టమాటో, వంకాయ, క్యారెట్, కరివేపాకు, ఆలు, మిర్చి, సాంబార్ ఆనియన్, డ్రమ్ స్టిక్ తీసుకున్నాము. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు వాటిని అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాక నానిన రైస్ కుక్కర్లో వేసుకొని 1 కప్ రైస్కి 1 కప్ అవి 2 కప్స్ తీసుకున్నాం కదా, 1 కప్కి 4 కప్స్ వేసుకోవాలి. 2 కప్స్కి 8 కప్స్ వాటర్ వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం గీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టేసుకోండి. ఒక 7 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ పీసెస్ కట్ చేసుకున్నాము. అవన్నీ మీడియంగా కట్ చేసుకుంటే అంటే తినడానికి బాగుంటుంది. బాయిల్ అవుతాయి కాబట్టి రైస్లో తినడానికి బాగుంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో ఫ్రై అయితే వెజిటేబుల్స్ టేస్ట్ బాగుంటుంది. క్యారెట్, ఆయిల్ హీట్ అయ్యాక క్యారెట్, సాంబార్ ఆనియన్, ఆలు, డ్రమ్ స్టిక్, అరటికాయ ఈ పీసెస్ అన్నీ ఆయిల్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. మనం వంకాయ, టమాటో లాస్ట్లో యాడ్ చేసుకుంటే అంటే అవి తొందరగా బాయిల్ అయిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుందాము. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఒకసారి కలిపి లిడ్ పెట్టి కవర్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టండి. అంటే గిన్నెకి అడుగు పట్టేస్తుంది కదా, సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. అవి కొంచెం బాయిల్ అయ్యాక వంకాయ, టమాటో వేసుకోండి. వంకాయ, టమాటో, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడే అవి వేసుకొని ఒకసారి కలపండి. ఒకసారి కలిపాక లిడ్ పెట్టి కవర్ చేసుకోండి. ఇప్పుడు ఒక టీ కప్ వాటర్ వేసుకోండి. వాటర్లో కొంచెం వాటర్కి బాయిల్ అవుతాయి కదా, కొంచెం చింతపండు తీసుకొని నాననివ్వండి. తర్వాత ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలపండి. వీటి క్వాంటిటీకే తీసుకోండి సాల్ట్. కొంచెం కారం కూడా తీసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలపండి. ఈలోగా కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి. 7 విజిల్స్ పెట్టాము. 7 విజిల్స్ వచ్చాయి. తర్వాత రైస్ చూడండి మంచిగా బాయిల్ అయిపోయింది కదా. ఈ బాయిల్ అయిన రైస్ని కొంచెం స్మాషర్ తీసుకొని స్మాష్ చేయండి. అంటే పీస్లో ఉండే కన్నా కొంచెం స్మాష్ అయితే బాగుంటుంది. ఇలా స్మాష్ అయ్యాక కొంచెం మంచిగా చూడండి టెక్స్చర్ బాగుంది కదా. ఇప్పుడు ఈ బాయిల్ అయిన పీసెస్ని తీసుకొని ఒకసారి మళ్ళీ కలపండి. అంటే అడుగు పట్టేస్తుంది కదా, మనం చూసుకుంటూ ఉండాలి ఒక 2 మినిట్స్కి ఒకసారి. వాటర్ అది తక్కువ వేసాం కదా. ఇప్పుడు చింతపండు జ్యూస్ తీసుకొని ఈ బాయిల్ చేసిన పప్పు, రైస్ వాటిలో వేయండి. మన అంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కొందరు పులుపు ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు కాబట్టి కొంచెం అది అడ్జస్ట్ చేసుకోండి మీరు. టెక్స్చర్ ఇలా ఉంటే బాగుంటుంది. కొంచెం ఇంకా లూజ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసాం. ఇంకా చింతపండు జ్యూస్ టెక్స్చర్ ఇలా ఉండాలి.
తర్వాత బాయిల్ చేసిన పీసెస్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో. చూడండి అంతలా కలుపుతూ ఉన్నా సరే అడుగు పట్టింది కొంచెం. పీసెస్ కూడా ఒకసారి వేసి ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. టేస్ట్కి సాల్ట్ వేసుకోండి. టేస్ట్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి, అన్నీ సరిపోయో లేదో చూసుకోండి. మనం ఇందాక తీసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా ఇప్పుడే వేసేయండి. ఒకసారి కలపండి. కలిపి ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. ఈ తీసుకున్న ఈ కొంచెం క్వాంటిటీలో పప్పు రైస్ కూడా ఒక 5 to 6 మెంబర్స్కి సరిపోద్ది ఈజీగా. తర్వాత మనం తాలింపు పెట్టుకోవడానికి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ తీసుకున్నాం. పల్లీలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని పైన గార్నిష్కి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా. తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోండి అదే ఆయిల్లో. ఈ తాలింపుకి ఇవన్నీ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఈ తాలింపు మంచిగా ఫ్రై అయ్యాక ఈ బాయిల్ అయిన రైస్లో వేసేసుకోండి. రైస్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నారా, అయిపోయిందండి. ఇంతేనండి మన బిస్మిల్లాబాద్ సాంబార్ రైస్ ఈజీగా ఇంట్లో అప్పటికప్పుడు చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. పైన బూందీ అండ్ పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కాజు కూడా వేసుకుంటారు. అంతేనండి, సింపుల్ మన బిస్మిల్లాబాద్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.